వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రంగారెడ్డి జిల్లా కడ్జల్ మండలం రావిచేట్ గ్రామంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి, మొక్కజొన్న పంటలు కీలక దశలో ఉండటంతో యూరియా అత్యవసరమని, సరఫరా లేక రైతులు ఆగ్రో రైతు సేవా కేంద్రాల వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అవసరమైన యూరియాను వెంటనే అందించాలని రైతులు కోరుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో రోడ్డు విస్తరణ పనులలో భాగంగా సీఎం ఇంటి ప్రహరీతో పాటు 43 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. గ్రామంలో 4 వరుసల తారు రోడ్డు నిర్మాణం కారణంగా ఈ చర్యలు చేపట్టారు. ఇళ్లు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించేందుకు ముఖ్యమంత్రి 2 నెలల క్రితమే ఆదేశించారని, అందువల్ల పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని అదనపు కలెక్టర్ దేవసాహని తెలిపారు. పీజాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో ప్రమాదవశాత్తు ఒక గుడిసెలో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పీజాడిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆయన ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకొని బాధితుల కుటుంబాన్ని ఓదార్చారు. అనంతరం ఆర్వి ఫౌండేషన్ తరపున తుంగతుర్తి రవి బాధిత కుటుంబానికి తక్షణ సహాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి కొండపైన ప్రధాన ఆలయానికి వెళ్లే దారిలో గల పెద్ద బండరాళ్లకు ఆలయ అధికారులు రంగులు వేయించడంతో కొండకు కొత్త శోభ సంతరించుకుంది. సీతమ్మ కన్నీటి దార పాత కోనేరు సమీపంలో గల బండరాళ్లకు ఇలా రంగులు వేశారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఆ ప్రదేశాల్లో ఫోటోలు దిగుతున్నారు. ఈ మార్పు భక్తులకు ఆహ్లాదం కలిగించింది. భారీ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికతీత పనులపై జరిగిన సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పూడికతీతతో ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఇసుక ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ఉత్తమ్ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ట్రైబల్ ఏజెన్సీల ద్వారానే నిర్వహించాలని, తద్వారా గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని జూపల్లి సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి, పత్తి ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. క్వింటా ఏసీ మిర్చి 15,350 రూపాయలు, నాన్ ఏసీ మిర్చి 8,600 రూపాయలు పలికింది. పత్తి ధర క్వింటా 7,500 రూపాయలు, కొత్త పత్తి 6,511 రూపాయలుగా నమోదైంది. నిన్నటితో పోలిస్తే ఏసీ మిర్చి ధర 50 రూపాయలు తగ్గగా, నాన్ ఏసీ మిర్చి ధర 100 రూపాయలు పెరిగింది. పత్తి ధర స్థిరంగా ఉంటుందని వ్యాపారులు తెలిపారు. టెక్మాల్ మండలం గొల్లగూడెం గ్రామ రైతు విఠల్ తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా గ్రామ శివారులోని రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు రాకపోకలు సాగించడానికి, వ్యవసాయ పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, నాయకులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేపట్టాలని రైతు విఠల్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామ సమీపంలోని అయ్యప్ప ఆలయంలో అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి హుండీని పగలగొట్టి డబ్బులు దోచుకెళ్లారు. గర్భగుడి తాళాలు పగలగొట్టి అయ్యప్ప మూల విగ్రహంపై ఉన్న ఆభరణాలను, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. చోరీకి ముందు సీసీ కెమెరాను ధ్వంసం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు దిగువ గోదావరి ద్వారా నీటి విడుదల పెరుగుతోంది. మహారాష్ట్రలోని విష్ణుపురి, బాబ్లీ, గాయక్వాడ్ ప్రాజెక్టులలో నీరు భారీగా నిండినందుకు ఆ నీటిని గోదావరి ద్వారా ఎస్ఆర్సీపీకి వదులుతున్నారు. దీంతో గోదావరి జలకళ సంతరించుకుంది. మహారాష్ట్రలో విడుదలవుతున్న నీటిని అనుగుణంగా దిగువకు ఎస్ఆర్సీపీ గేట్ల ద్వారా నీరు చేరుతుందని ప్రాజెక్టు ఎస్పీ జగదీష్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ చౌక్ ప్రాంతంలో ఒక ఏటీఎం చోరీకి విఫల ప్రయత్నం జరిగింది. ఒక దొంగ లాడ్జీ కింద ఉన్న డీబీఎస్ ఏటీఎంలోకి చొరబడి గడ్డపారతో మిషన్ను ధ్వంసం చేసి లాకర్ను పగలగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే అలారం మోగటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో దొంగ అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం అతన్ని స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతంలో పట్టుకున్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు.